నమస్తే మాస్టర్స్. వెల్కమ్ టు శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడంకు, ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌లో మనం పత్రి సార్‌తో పత్రి సార్ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నామో, పత్రి సార్‌ని చూసి దగ్గరగా ఉండి సార్ సార్ దగ్గర నుంచి మనం ఏ జ్ఞానం గ్రహించామో, ఇంకా ఏదైతే జ్ఞానాన్ని ఆచరిస్తున్నామో, అదంతా మనం జ్ఞానమంతా మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మనకి ఈ జూమ్ సెషన్స్‌లో వివరించడం అనేది జరుగుతుంది మాస్టర్స్. సో, మాస్టర్స్‌కి వెల్కమ్ చెప్పుకుందాం. ఇంకా పత్రిజీ ఫిలిమ్స్ గురించి వాళ్ళ మాటల్లో కూడా మనం తెలుసుకుందాం మాస్టర్స్. సో, మేడంకి వెల్కమ్ చెప్పుకున్నాం. వాణిశ్రీ మేడం విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. మేడంకి వెల్కమ్ చెప్పుకున్నాం మాస్టర్స్. మేడం ఓవర్ టు యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ టు ది సెషన్. ముందుగా ఈ ధ్యానాన్ని అందించిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. పరమ గురువులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. అలానే ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్న ఈ టీంలో వారుకున్న వారందరికీ కూడా పేరు పేరున వెంకట గారికి, ఇంకా మిగతా వాళ్ళ సభ్యులు కూడా ధన్యవాదాలు. ఈ ప్లాట్ఫామ్ నా ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. పత్రిజీతో ప్రయాణం అనేది చాలదో, మనం చెప్పుకుంటూ వెళ్తే ఎంతైనా చెప్పుకోవచ్చు ఆయన గురించి. ఎన్ని డేస్ అయినా అంత అద్భుతం. అసలు నేను ధ్యానంలోకి ఎలా రావడం జరిగింది ఒక నిమిషం చెప్పి ఆయనతో నా ప్రయాణం చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి నా పేరు వాణిశ్రీ అండి, మాది విజయవాడ. నాకు చిన్నప్పటి నుంచి సత్యాన్వేషణ ఉండేది. అసలు మనిషి పుడుతున్నాడు, చనిపోతున్నాడు, ఇలా సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, ఈ చనిపోవటం ఏంటి, పుట్టడం ఏంటి, బిల్డింగ్లు ఏంటి, చెట్లు. చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న ఉండేది. ఎవరిని అడిగేదాని కాదు. మా పేరెంట్స్ స్పిరిచువాలిటీలో లేరు. తర్వాత వివాహం అయింది, అత్తగారింటికి వచ్చాం, అక్కడ వాళ్ళు స్పిరిచువాలిటీలో లేరు. అలా నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇక వివాహమైన మా వారి జాబ్ రీత్యా మేము చీరాలు రావడం జరిగింది. నేను ఎన్నో నేర్చుకున్నా, రేకి నేర్చుకున్నా మేడం, కానియన్ హీలింగ్ నేర్చుకున్నా, భిక్షమయ్య గురూజీ గారి దగ్గర యోగా 2 levels కి వెళ్ళాను. నా ప్రశ్నకైతే సమాధానం రాల. ఒకనాడు మా పక్కింటి మేడం చెప్పారు, పావని గారని, ఆవిడ ధ్యానంలోకి రమ్మని. ఆవిడ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. చీరాల్లో వచ్చి శ్రీనివాసరావు గారు గైడెన్స్ ఇచ్చారు. ఆయన ద్వారా ఎలా ఎదగాలో ధ్యానంలో ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నాం. వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక ప్రతి సారు ఎలా నేర్పారండి మనకు, తినేటప్పటి నుంచి ఆఖరికి చెప్పులు విడిచేటప్పుడు కూడా ఎలా విడవాలో ఆయన చూసి మనం నేర్చుకున్నాం. ఆహారం పెట్టేటప్పుడు చూడండి, ఆయన ఎలా ఎలా పెట్టేవారు, ప్రేమతో పెట్టేవారు ఎదుటివారు. వండేటప్పుడు కూడా చక్కగా, ఎంత చక్కగా వండేవారు. అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళం మేము. వాళ్ళ చీరాలో ఉన్నప్పుడు ఆయన చూసి. తినేటప్పుడు కూడా అలా ఆయన తినేటప్పుడు ఫస్ట్ పాయింట్ నేర్పారు. మనం ఖాళీగా ప్లేట్ ఎలా అయితే మనం ఖాళీగా భోజనం పెట్టినప్పుడు ఖాళీగా ఉందో, మరలా మనం భోజనం అయ్యేటప్పటికి ప్లేట్ కూడా అలా ఖాళీగా ఉండాలని ఆయన చూసి నేర్చుకున్నాం. ప్రేమనాథ్ సార్ ద్వారా, పత్రి గారి ద్వారా. మనం ఎప్పుడైతే ఒక గురువు చెప్పరు ఏదైనా, ఆ గురువు ఏం చేస్తున్నాడో చూసి మనము కూడా ఆ బాటలో వెళ్ళినప్పుడే ఆయనకి తగ్గ శిష్యులం అవుతాం. ఒక ధ్యానులు అయ్యిండి కూడా ఇంకా భోజనాల్లో ప్లేట్లో వదిలిపెట్టేస్తున్నారంటే అక్కడ ఆయన చూసి మనం నేర్చుకోవాలి. అదే ఫస్ట్ పాయింట్ నేర్చుకోవాల్సింది ఎవరైనా ధ్యాన మిత్రులండి. ఎందుకంటే పత్రి సార్ ఒకసారి ధ్యాన చక్రాల్లో చెప్పారు, కర్తాల్లో చెప్పారు, ఆహారము నీరుని వృధా చేసే వాళ్ళకి వచ్చే జన్మలో ఆహారం దొరకదు, నీరు దొరకదు అని చెప్పారు. మరి ఇంకా ఆ గురువు ఆ చెప్పిన మాట విన్నప్పుడు మనం ఇంకా ఆచరించకపోతే ఇంకా మనం ఎదగనట్టే. మనకు కావాల్సినంత తీసుకోవాలి. ఆయన తినేటప్పుడు చూడండి, కొంచెం పెట్టించుకుని దాన్ని ఎలా ఆస్వాదిస్తూ తినేవారు. మనం ఎప్పుడైతే అలా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటామో ఈ శరీరంలో జీర్ణాలుగా, రసాలుగా మారుతుంది. మరి ఫస్ట్‌లో అర్థమైంది కదా, సార్ పెట్టించుకుంటే కొంచెం ఫుడ్ పెట్టించుకునేవారు. ఏదైనా ఒక ఇడ్లీ గాని, ఒక దోస గాని ఏదైనా. అది దాన్ని ఎలా తినేవారు, ఎలా సరిపోతుందా ఈ ఆహారం అనుకునే. ప్రేమనాథ్ సార్ కూడా అంతే, మా ఇంటికొస్తే ఒక ఇడ్లీ, కొంచెం ఉప్మా పెట్టించుకునేవారు. మనమేమో ఇంతే తింటాము, 4, 3 ఇడ్లీ తింటాం. వీళ్ళు ఎట్లా తింటున్నారా, ఎట్ట సరిపోతుంది. తర్వాత ధ్యాన సాధన పెరిగినాక, మన శక్తి పెరిగినాక, అప్పుడు ఆ గురువు ఏం చేస్తున్నాడన్న జ్ఞానం మనకు వంట పడుతుంది, ఆత్మ జ్ఞానం అనేది. అది నేర్చుకునే ఫస్ట్ పాయింట్ సార్ దగ్గర. ఆహారం వండేటప్పుడు అలానే వండాలి. పెట్టేటప్పుడు కూడా మనం ఎంత ప్రేమతో పెడతామో, అది తిన్న వాళ్ళు కూడా ఏమవుతుంది, అదే భావాలతో ఉండిపోయి వాళ్ళు కూడా ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి కారణమవుతుంది. ఎవరు మనింటికి అతి అనుకుని శత్రువులు వచ్చినా సరే, మనం ప్రేమతో కొసరి కొసరి పెట్టాలి. ఎలా కావాల్సినంత వరకు ఆ పాయింట్ కూడా
పత్రి సార్ ద్వారా నేర్చుకున్నాం. మనిషికి కావాల్సినంత వరకే పెట్టాలంట. ఎక్కువ వద్దన్నా సరే వాళ్ళకి ఎక్కువ పెట్టేసేస్తే ఉంది వాళ్ళకి అక్కడ అరక్క పాపం ఈ మనిషికి మొహమాటానికి ఇబ్బంది పడి ఏముంది ఇంటికెళ్ళినాక ఇండైజెషన్ ప్రాబ్లమ్. ఇదే పాయింట్‌ని ఒకసారి చీరాల్లో ఉండగానే చూసి నేర్చుకున్న సారు. ఎవరైనా ఒక మేడం అవతలాళ్ళు వద్దు, వద్దు, వద్దు అంటంటే, కాదు తినండి, తినండి పెడితే అప్పుడు ఆ సార్ ఆ మేడంని తిట్టారు. వద్దు అన్నప్పుడు అవతలకి వెళ్ళాలి కదా! పో ఎళ్ళని. అప్పటినుంచి నేనంతే ఎవరొచ్చినా సరే ప్రేమతో కావాల్సినంత వరకు ఆహారం పెడతాను. ఎక్కువగా వాళ్ళని బలవంతం చేస్తే మనకు ఏమన్నా అనుకుంటారేమోనని తిని వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ పాయింట్ నేర్చుకున్నా సార్ దగ్గర. ఆహారం తినేటప్పుడు కూడా ఎప్పుడైతే నేను సార్ అలా తినటం నేను చూసానో, ఆ రోజు నుంచి నేను ఆహారం ఎలా అయితే ప్లేట్ ఖాళీగా పెట్టుకొని భోజనం తీసుకున్నామో, ఆహారం వదిలేటప్పుడు కూడా భోజనం అయ్యేటప్పుడు అలా ప్లేట్ ఖాళీగా ఉండటం, అది తెలుసుకున్న నా చివరి శ్వాస వరకు కూడా నేను అలానే పాటిస్తా. గురువు ద్వారా నేను సత్యాన్ని తెలుసుకున్నా. గురువు చెప్పక చెప్పరు ఎప్పుడు కూడా. ఆళ్ళని చూసి మనం తెలుసుకోవాలి. ఆ తినేటప్పుడు కూడా ఆస్వాదిస్తూ తిన్నారు వాళ్ళు. వాళ్ళు తినేది మరి ఇంత ఆహారమైనా ఎలా అంత శక్తితో ఉన్నారంటే ఆస్వాదిస్తూ తిన్నారు. మనం గనక శక్తిగా లేదంటే అప్పుడు ఆ గురువు గుర్తుకు రావాలి. ఆ గురువు ఏ మార్గంలో వెళ్లారు, మనం ఈ ధ్యానం చేస్తున్నాము. ఇంకా ఆయన చూసి మనం తెలుసుకోలేదని అక్కడ ఎరుక రావాలి. ధ్యానం అంటే ఏంటి? ఎరుక. ప్రతి క్షణం ఆయన ఎరుకతో ఎలా ఉండాలో నేర్పించారు మనకి. ఆ లైవ్ గురు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో చేతిలో డబ్బు లేని వాళ్ళు, జేబులో సెల్ ఫోన్ లేని వాళ్ళు ఏ వ్యక్తి అయినా ఉన్నారు ఈ భూమి మీద. పోనీ ఇన్ని సొసైటీలు ఇంతమంది మానవులున్నారు. ఎవ్వరు లేరు. కానీ ఆ గురువు ఆచరించి చూపించారు. చేతిలో రూపాయి లేదు, జేబులో సెల్ ఫోన్ లేదు. కానీ ప్రపంచమంతా ఆయన ధ్యానమయం చేశారు. శాకాహారము, పిరమిడ్మయము, పీఎంసీ ఆయనకు కావాలన్నారు కళ్ళ పంట అన్నీ సృష్టించుకున్నారు. ఎలా? తన శక్తితో, తన సంకల్ప శక్తితో మనము కూడా అలాగే ధ్యానం చేస్తే మన అంటే ఎట్లా నిరంతరం కూడా పాజిటివ్ థాట్స్‌తో ఉండాలి. మంచి ఆలోచనతో ఉండాలి. ఆయన చూడండి ఆయన దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళాలని ఏదైనా అవతల వాళ్ళు చేస్తున్నారు సొసైటీలో చెప్పాలని వెళ్ళాలని వెళ్ళినా కూడా అంత దూరం నుంచి ఆ మాట కట్ అయిపోతుంది. ఆ శక్తి క్షేత్రం వెళ్ళేటప్పటికే ఉంది. వీళ్ళు ఏదో చెప్పాలని వెళ్తారు. కానీ అక్కడికెళ్ళినప్పుడు మాట రాదు. ఎందుకని ఆ వాక్ క్షేత్రాన్ని కరెక్ట్ చేశారు సార్ ఫస్ట్ ముందల. అందుకే మన వాక్కుని ఎప్పుడు కూడా సరియైన రీతిలో ఉపయోగించాలి. నేను మాట్లాడేది ఇది అవసరమా? కాదా? ఆ గురువు చూడు ఎలా ఆ సార్ మాట్లాడేది చాలా తక్కువుంటది. కానీ ఆ ఒక్క సెంటెన్స్ కోసం మనం ఎంత ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు ఇన్ని ధ్యాన చక్రాలు, యజ్ఞాలు జరిగినియి. సార్ ఎప్పుడు కూడా వన్ డే వర్క్‌షాపులు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు చెప్పుకుంటూ వెళ్ళరు. ఒక్క అరగంటే చెప్తారు. ఆ అరగంట చెప్పింది కూడా మనందరి చేత మళ్ళా రిపీట్, రిపీట్, రిపీట్ చేయిస్తారు. ఎందుకని మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అవ్వడానికి. అలానే మనము కూడా మన మాట కోసం ఎదురు వాళ్ళు ఎదురు చూడాలి. అంతేగాని అమ్మ బాబోయ్! ఈవిడొస్తాంది ఏదో మాట్లాడితే నాకు పని లేదు చిరాకొచ్చేస్తుంది అనుకునే స్థితిలో ఎప్పుడు జీవించకూడదు. ఒక గురువు మార్గంలో వెళ్ళామంటే ఆ గురువు బాటలో మనం వెళ్ళాలి. ఆయన చూడండి చివరి క్షణాల్లో కూడా అన్ని పనులు తను భూమి మీద ఏ పనైతే చేయాలని వచ్చారో అన్నీ చేశారు. సార్ కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ వస్తే లాస్ట్‌కి లడఖ్ ధ్యాన యజ్ఞం అది కార్యక్రమం ఒక్కటే సార్ వర్క్ ఉంది. అక్కడ వెళ్ళాలంటే శరీరం కొంచెం సహకరించట్ల. మేడము, పిల్లలు, సొసైటీలో వాళ్ళు అక్కడ ఆళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సార్‌ని వెళ్ళొద్దన్నారు. ఎందుకంటే మేము చూసాం అక్కడ దృశ్యం. మాకెందుకంటే ఇండియా వరల్డ్స్ రికార్డ్ అవార్డ్ ఇస్తున్నారని పత్రిజీ ప్రబోధంలో 108 అవర్స్ అఖండంగా ధ్యానం చేస్తే, మీ అందరికి అక్కడ కడతాల్లో ఇస్తున్నాం రమ్మంటే అక్కడికి వెళ్ళాం. అప్పుడు సార్‌ని చూడటం జరిగింది మేము. అంటే ఆఖరికి నేను ఎవ్వరు వద్దన్నా సరే అని అక్కడ సార్ కోసం బస్ ఏర్పాటు చేశారు. ఆ బస్‌లో సార్ వెళ్ళటం జరిగింది. అంటే మనము కూడా ఏ గురువు ఏదైతే చేశారో మన చివరి శ్వాస వరకు కూడా ఆ మార్గంలో వెళ్ళాలి. ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులొస్తాయి. రాకుండా ఉండవు. హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి, కుటుంబ పరంగా ఒస్తాయి, ఆర్థిక పరంగా ఒస్తాయి, సమాజ పరంగా ఒస్తాయి. అన్ని సమస్యలు వచ్చినా కూడా తట్టుకుని వెళ్ళాలి. ఆ గురువు ఇప్పుడు మరి లాస్ట్ మినిట్‌లో నాకెందుకు అనుకుంటే ఆయన తెలుసుకున్నారు. నేను చివరి నా వర్క్ ఒకటే ఉందక్కడ. నాకు కానీ నా కార్యక్రమం నేను పూర్తి చేయన్నారు వెళ్లారు. పూర్తి చేసొచ్చారు సార్. అప్పుడు తర్వాత జరిగింది. తర్వాత ఇష్యూ. మనము కూడా అంతే. ఓ చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది, లేకపోతే కుటుంబంలో సమస్య వచ్చిందని ధ్యానం చేయకుండా సత్యం తెలుసుకున్నాను ఇక్కడ భూమి మీదకొచ్చాక. నా లక్ష్యం ఏంటి? నేను ధ్యానంలోకి వచ్చినాకే తెలుసుకున్నా. అసలు నా లక్ష్యం ఏంటి? నా ప్రణాళిక ఏంటి? ఎందుకొచ్చాను ఈ భూమి మీదకన్నా? సత్యాన్ని తెలుసుకున్నా. ఎప్పుడైతే తెలుసుకున్నానో అది ఆచరించడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే మనం ఆచరించడం మొదలుపెట్టి ఆ గురువు మార్గంలోకి మనం వెళ్తాం. ఇంకా ఆ గురువు వేసిన బాటలో అవి ఇత్తనాలు జల్లారాయన మనయన్ని మొలకలయ్యి మేమంతా ఎదగడానికి మరి చీరాల శ్రీనివాసరావు ఆయన అందరికి ఇత్తనాలు వేశారు. ఇప్పుడు అందరూ మొక్కలే పళ్ళు, ఫలాలు, కాయలుగా అందరూ ఆత్మజ్ఞానాన్ని అందించగలుగుతున్నారు.
అలానే పత్రి గారు మనందరికీ కూడా మరి వాక్క్షేత్రం ఇచ్చారు. ఆ వాక్క్షేత్రం కరెక్ట్ ఫస్ట్‌లో నాకు సొసైటీలో అర్థమయ్యేది కాదు. ఆ మేడం అందే, "సార్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడకూడదు. ఆయన దగ్గర మాట్లాడకూడదు" అని చెప్పి. వాక్కుకి దానికి అంటే మనం అంత అజ్ఞానంలో ఉన్నప్పుడు తెలవదు ఒకళ్ళు చెప్పే మాటలు. అప్పుడు సాధన చేయగా ఓహ్! మన వాక్కుకి అంత క్షేత్రం. అందుకే చూడండి, మనం ఎంత ఆహారం తీసుకున్న పంచభక్ష పరమాణాలు తిన్నా కూడా మలమూత్రాల ద్వారా వెళ్ళిపోతుంది. కానీ ఏమవుతుంది, ముక్కు చూడండి, ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస పెట్టామో, ఈ ముక్కు మీద శ్వాస మీద ధ్యాస పెట్టామో, ఊర్ధ్వలోకానికి కనెక్ట్ చేస్తుంది. పై లోకాలతో కనెక్షన్ ఏర్పడుతుంది అక్కడ నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. ఆ గురువు అది నేర్పారక్కడ. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు. నీ వాక్‌క్షేత్రాన్ని కరెక్ట్ చేసుకో. నీ ఆహారాన్ని నువ్వు సరిగ్గా ఎప్పుడు కావాలో అప్పుడే తీసుకో. ఆ తీసుకునేది కూడా చాలా ప్రేమతో దాన్ని ఆస్వాదిస్తూ తీసుకో. దాన్ని చిరాకించుకుంటూ కాదు. దీన్ని ఎవరు వండారు? ఎవరు చేసింది? సార్ నోటెంబడి చూడండి. అందుకే ఎంతమంది ధ్యాన యజ్ఞాలకు వెళ్ళినా అక్కడ అందరిని ఎలా ఉంది అని అడుగుతారు ఆహారం. అందరూ చాలా అద్భుతం. దానిలో చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఏం చెప్పేవాళ్ళం? అద్భుతంగా ఉంది సార్ అని చెప్పేవాళ్ళం. అది నేర్చుకున్నాం. ఎప్పుడైతే నేర్చుకున్నాం దాన్ని ఆచరించడం మొదలుపెట్టాం. మన ఇంటి దగ్గర కూడా ఒక్కొక్కసారి బాగుండకపోవచ్చు. కొంచెం ఏదో లోటుపాట్లు వచ్చినప్పుడు అద్భుతంగా ఉందని అక్కడ మనం ఆస్వాదిస్తున్నాం. అది నేర్చుకున్నాం. మరొక సేవ చేసేటప్పుడు చూడండి, అక్కడ ధ్యాన చక్రాలు పైనంతా మీటింగు, సార్ ఫ్లూట్ వాంచడం అన్నీ అయిపోయినాక గబగబా ముందలెళ్ళిపోయేవారు అన్నం, ఆహారం వడ్డించడానికి భోజనాలు పెట్ట. అప్పుడు సార్ ఎంత ప్రేమతో వడ్డించేవారు. మనం కూడా చూడండి వడ్డించేటప్పుడు ఎదుటి వాళ్ళకి వడ్డిస్తే మన కడుపు నిండిపోయినట్టుంటుంది. మనం తినపోయినా పర్లేదనిపిస్తుంది. అంత ప్రేమ భావంతో, ఆ సేవతో ఆయన ప్రతి ఒక్కరికి వాళ్ళు అందుకే అనేవారు, "నా చేతి ఆహారం ఎవరైతే తినారో వారందరూ కూడా ఈ మార్గంలోకి వస్తారు సార్" అందుకని చెప్పేవారు. మనము కూడా అంతే. ఆ గురువు ఏ మార్గంలో వెళ్లారో, మనము కూడా అంత ప్రేమతో, పవిత్రతతో, వినయ విధేయతలతో పెట్టాలి. కాదు నాకెందుకొచ్చిన ఈ గోల, వీళ్ళిప్పుడు అనుకోని అతిథులొచ్చారేంటి, వీళ్ళకి ఈ గోల నాకేంటి, నాకిప్పుడు చాలదనే భావంతో ఉండకూడదు. అందుకే సార్ అందరికి పెట్టినాక లాస్ట్‌కి తను తినేవారు. ఎక్కడన్నా ఊళ్ళొచ్చి వంట చేసి ఎక్కడన్నా మీటింగ్ జరిగితే. మనము కూడా అలానే మన ఇంటికొక అతిథి వచ్చినా, మన ఇంట్లో వచ్చినా అలానే మన బిడ్డలను కూడా అంత ప్రేమగా చూడాలి. సార్ అందుకే ఎప్పుడు ఫస్ట్ చెప్పేవారు. పిల్లల్ని మీ దైవాలు మీరు కంఠం వరకని కాదు, మీ మాటే వినాలని కాదు. వాళ్ళ మాట కూడా వినండి మీరు. దానిలోని ధర్మాన్ని గుర్తించండి. తప్పుని తప్పుగా తెలియచేయండి. దండించవద్దు. ఎలా? ప్రేమతో. ఇప్పుడు సారు ఆ క్షణంలో కోపమొచ్చిందనుకో, ఎవరైనా ఒక వ్యక్తి ఏమైనా చేస్తే ఆ క్షణంలో తిట్టేవారు. మళ్ళీ మరుక్షణం ఏం చేసేవారు? వెంటనే రమ్మని పిలిచేవారు వాళ్ళని. మరి నాకు నోట్లో మాటలు మాట్లాడలేను. ఫస్ట్ టైమ్ నాకు సార్ పత్రి సారే మైక్ ఇచ్చారు. మళ్ళా 2022లో బెంగుళూరు దగ్గరకి అప్పుడు సార్ అప్పుడు 40 డేస్ మెడిటేషన్ వెళ్తే అక్కడ అప్పుడు కూడా నాకు సెకండ్ టైమ్ మళ్ళా నాకు సార్ మైక్ ఇవ్వటం జరిగింది. ఇద్దరు ముగ్గురికి ఆ రోజు మైక్ ఇచ్చింది. అంటే ఒక గురువు చెప్పక చెప్తాడు. నువ్వు భూమి మీదకి ఎందుకొచ్చావో తెలుసుకున్నావు కాబట్టి, నీ లక్ష్యాన్ని నువ్వు పూర్తి చెయ్యి. నీ జ్ఞానాన్ని పంచు ఈ భూమి మీదకే. నువ్వు పంచేటప్పుడు ఎన్నో లోటుపాట్లు ఎన్నో ఉంటాయి అక్కడ. అన్నీ ఉన్నా సరే నువ్వు ఏ పర్పస్ కోసమో తెచ్చావో ఆ పర్పస్‌ని నువ్వు పూర్తి చేయాలి. నువ్వు ఎంత మంచి చేసినా కూడా విమర్శించేవాడు ఎప్పుడూ ఉంటారు పక్కన. వాటిని పట్టించుకోవద్దు. మనం ఎంత ప్యూరిటీతో ఉన్నామా అని మనకి మనం జడ్జిమెంటు, మనకు మనమే తీర్పునిచ్చుకోవాల్సింది ఎవ్వరమైనా సరే. సార్ అదే చేశారు సొసైటీకి. అందుకే నో కామెంట్, నో జడ్జిమెంట్. నువ్వెవరిని వేలెత్తి చూపించొద్దు. నువ్వు ఒక వేలెత్తి ఒక వైపు చూపిస్తే, మిగతా 4 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి అన్నది గ్రహించుకోమని ఎలాగో చెప్పారు. ఇప్పుడు ఫిజికల్‌గా లేరని మాత్రమేనా, ఆయన యొక్క ప్రాణశక్తి ప్రతి ఒక్కరికి ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో ఈ వర్క్ చేయటానికి, వాళ్ళందరికీ అందుతూనే ఉంది ప్రతి క్షణం. లేతే మరి సార్ లేకపోయినా చూడండి ఎన్ని ధ్యానం క్లాసులు, శాకాహార ర్యాలీసు, పిరమిడ్స్ కట్టడం, పీఎంసీ అద్భుతంగా జరగడం ఎలా జరుగుతుంది? పీఎంసీ అనే దానికి ఉదాహరణ చూడండి. పీఎంసీ అంబాసిడర్స్ పీఎంసీ ట్రస్ట్ పెట్టారు. నేను ఫస్ట్‌లో జాయిన్ అవ్వలా. మామూలుగా 50,000 అంటే అమ్మో! అంటే చూడండి ఎంత ధ్యానం చేసినా అజ్ఞానం అనే మనలో అది ఉంటుంది. దాన్ని నిరుక్షణం తొలగించుకోవాలి. నేను కట్టగలనా? నేను కట్టించగలనేమా అని అనుకుని 2 ఇయర్స్ నుంచి వాయిదా వేశా. ఒకనాడు ధ్యానం చేస్తూ ఉంటే సార్ మెసేజ్ ధ్యానంలో, ఎప్పుడు ఈ జ్ఞానాన్ని పంచడమే గాదు, ఒక కార్యక్రమం పీఎంసీకి అందరూ సపోర్ట్ ఇస్తేనే అది నడుస్తుంది. అది నా కలల పంట. అది చూస్తేనే గదా! ఇప్పుడు ధ్యానం క్లాసులు ఎవరు చెప్పినా ఏదో కొన్ని ఊళ్ళు వరకే చెప్పగలుగుతారు. మరిప్పుడు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఒక పిరమిడ్స్ కట్టినా, ర్యాలీలు జరిగినా, క్లాసులు జరిగినా ఎలా వస్తున్నాయి పీఎంసీ ద్వారా? అంతా మొత్తం అంతా ప్రపంచమంతా వస్తోంది. ఒక్క మన దేశమే కాదు.
మరి ఇప్పుడు అన్ని దేశాల వాళ్ళు ఎక్కడ చూసినా కూడా చాలా మంది నేను పిఎంసి చూసి వచ్చాను, పిఎంసి చూసి వచ్చాను. నేను ఒక మేడం ఫోన్ చేసి చెప్తుంది అది. నేను పిఎంసి చూసి వచ్చాను మేడం ధ్యానంలోకి. ఎవరో మీ నంబర్ ఇచ్చారు ధ్యానం గురించి. నేను అడిగితే సలహా అంటే నంబర్ ఇస్తే ఆ మేడం చెప్తోంది. ఆవిడకి అంతకుముందు తినకముందు 270 ఉండేదంట షుగరు. ఎవ్వరు చెప్పలేదు. నువ్వు పిఎంసి చూసి ధ్యానంలోకొచ్చి ఉదయం ఒక గంటన్నర, మధ్యాహ్నం ఒక గంటన్నర, సాయంత్రం ఒక గంట రోజు 4 గంటలు ధ్యానం చేస్తోందంట. 5 నెలలయిందంట. అనుకోకుండా 2 రోజుల కిందట టెస్ట్ చేయించుకుందాం షుగరెళ్తే 115కి వచ్చిందంట. నాన్ వెజ్ మానేసిందంట. ఎవ్వరు చెప్పలేదు మేడం నాకసలు. ఈ ధ్యానం మీద నాకింకా అవగాహన కావాలి. ఏం చెప్పండి మేడం అంటే, ఇప్పుడు విజయవాడ సొసైటీలో జరిగాయి. సభ్యులు ఆ గ్రూప్‌లో కలిపాము. మళ్ళా రేపొచ్చి మీకు చెప్తాను మేడం ధ్యానం గురించి ఇంకా వివరంగా చెప్పాం. అప్పుడు ఆళ్ళ పాపకి ఆ రిపోర్ట్ పంపిస్తే ఎంఎస్ చేస్తాదంట అమెరికాలో. చూడండి వండర్. ఆ అమ్మాయి వేరే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే కరెక్ట్ వండర్ మెడిటేషన్ ద్వారా ఇలాంటియన్నీ జరుగుతున్నాయి. మేము ఎన్నో చూస్తున్నాం రిపోర్ట్స్. కొంచెం థైరాయిడ్ ఉంది. ఆ థైరాయిడ్ కూడా ఇంకా బాగా సాధన చేయమనండి. మీ అమ్మగారికి తగ్గిపోతుందని డాక్టర్ కూడా అక్కడ సజెషన్ ఇచ్చిందండి. అంటే చూడండి పిఎంసి వచ్చినాక ఎంతమంది ఎన్ని జీవితాలు ఎలా దుఃఖమయంతో ఉన్న జీవితాల్ని ఆనందమయం చేసుకు జీవిస్తున్నారు ప్రతి క్షణం. మనం ఒక చిన్న మాట ధ్యానం చేయండి చాలు. మీరు శాకాహారులు కండి అని ఆ గురువు చెప్పిన వాడి పిరమిడ్‌లోకెళ్ళి ధ్యానం చేయండి. మీరు పిఎంసి చూడండి. ఒక సబ్‌స్క్రైబ్ చేసుకోండి అని ఒక చిన్న మాట చెప్తే వాళ్ళందరూ ఆనందంగా జీవిస్తున్నారు. ఎవరి ద్వారా అయితే ధ్యానంలోకొచ్చారో వాళ్ళ పేరు ఆళ్ళ చివరి క్షణాల వరకు గుర్తుంది. ఎందుకంటే ఒక మంచి బాట నేర్పించారు. ఇప్పుడు మనం పత్రి గారిని ప్రతి క్షణం తలుచుకుంటున్నామా లేదా? ఏ పని చేసినా ఆ గురువే ఎందుకు గుర్తుకొస్తున్నారు? అంతకుముందు దుఃఖంతో జీవించేవాళ్ళం. ఇప్పుడు ఆ గురువు నేర్పించారు. నువ్వు దుఃఖపడి జీవించడానికి రాలేదు. ఈ భూమి మీద ఆనందంగా జీవించడానికి. నువ్వు ఆనందంగా జీవించాలంటే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాల్సిందే. చేసినప్పుడే నీ మీద నీకు అవగాహన వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావని అది నేర్పారక్కడ. అందుకే ఆ వాక్క్షేత్రం గారు నువ్వు ఒకవేళ నీకు అవును. బాగోపోయినా ఏమైంది నేను బాగున్నానని అనుకో. ఆ గురువు దగ్గర నేర్చుకున్నాం మనం. అంతేకాని నాకు బాగాలేదనుకుంటే ఇక అట్లానే ఉంది. నీ జీవితం గట్టా బాగానే ఉండదు. మనిషి అన్నాక ఎన్నో వస్తాయి. ఎన్నో రకరకాల ఒడిదుడుకులు రావు. అందుకే పిల్లలు నేర్పేయటం ఆ పిఎంసి ద్వారానే అలా వచ్చినాక అంబాసిడర్‌గా జాయిన్ అవ్వడం జరిగింది. ఎలా కట్టించలేను అనుకున్న దాన్ని మరి ఎలా సారీ చేశారు. నేను కాదు చేసింది నిమిత్త మాత్రులనే. నేనేం కాదు ఒక 50,000 4 మంత్స్‌లోనే కట్టడం జరిగింది. 24 మెంబర్స్‌ని అంబాసిడర్‌గా జాయిన్ చేయడం. నేను మాత్రం చేయలేదు. సార్ అక్కడ చేసిందంతా మొత్తం. అదే రాస్తారు ప్రాణశక్తి బుక్‌లో గూడా. మనం చేయటానికి సంసిద్ధంగా ఉంటే గురువు ఎప్పుడు కూడా ఆ ప్రాణశక్తిని నిరంతరం మనకు అందిస్తూనే ఉంటారు అని ఆ బుక్‌లో కూడా రాయటం జరిగింది. ఆ పత్రి సార్ ప్రతి ఒక్కరికి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో వారందరికీ వారి చైతన్యం మనలో అక్కడ కనెక్ట్ అవుతూనే ఉంది ఏ పని చేసినా కూడా. అలా ఎందుకంటే పీఎంసీ కలల పంట మరి. మరి నడవాలంటే బోలెడంత ఖర్చవుతుంది. ఆ ఖర్చయితే ఇప్పుడు సంవత్సరానికి 6,80,00,000 ఎంతో అవుతుంది ఖర్చు మరి దానికి. రావాలంటే ఎలా? ధ్యానం చేస్తున్నాం ఎవరికళ్ళం. ధ్యానం చేసామంటే కదా! మరి ఒక ఫిల్మ్ తీస్తున్నారు వెంకట్ గారు. ఆయన మరి తీస్తున్నారని ఎంతో ఖర్చవుతుంది. ఒక ఫిల్మ్ మన దగ్గరికి రావాలంటే మరి దాని ఖర్చుతో కూడిన విషయం. ఆ ఫిల్మ్ చూసినప్పుడు పత్రి సార్ ఎలా ఫస్ట్ సొసైటీకి రావటం, ఎలా చేశారు మొత్తం అంతా ఇప్పుడు ఆ ఫిల్మ్‌లో చూస్తాం. మన కళ్ళకి కట్టినట్టు అట్లా చూస్తాం లేదా? మరి అలా ఆయన పిక్చర్ తీస్తున్నారు. తీసినప్పుడు ఎవరు తోచిన సహాయం. ఎవరు ఇవ్వగలిగినంత వాళ్ళు. ఎవ్వరు మనకిలాంటివి చెప్పవసల ఎవ్వరు. అందుకే పత్రి సార్ కూడా ఎప్పుడు దేనికి డిమాండ్ చేసేవారు కాదు. మీరింత ఇవ్వాలి, ఇంత ఏనాడు కూడా అనరు. కానీ ఆ గురువు ఏ మార్గంలో నడిచాడో, మరి సొసైటీ నడవాలంటే అన్నీ కావాలి గదా! ఒక ధ్యానం క్లాస్ పెట్టాలన్నా జరగాలి, ర్యాలీ పెట్టాలన్నా, పిరమిడ్స్ కట్టాలి ఏదైనా డబ్బుతో కూడిన విషయం. ఒక పీఎంసీ ఛానల్ ఇప్పుడు మరి అది రన్ అవుతేనే కదా! ఇలాంటి విషయాలన్నీ బయటికి వెలుగులోకొచ్చేది. మరి అందరూ ధ్యానంలోకి రావాలి. మనం ఒక్కళ్ళమే ధ్యానంలోకొస్తే సరిపోతుందా? అందరూ రావాలి ప్రపంచమంతా. రావాలంటే పీఎంసీ జూస్తే ఎన్నో అక్కడ దాంట్లో తెలవని విషయాలు, అనుభవాలు, ఆరోగ్యాలు అసలు ఎన్నొస్తున్నాయి ప్రోగ్రామ్ చెప్పే ఖాళీ ప్రతి క్షణం సత్యదర్శనం. ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం తెలవని విషయాలు మనకి. ఎవరికీ మనకసల జ్ఞానం లేదు. దేని మీద అవగాహన లేదు. ఈ సొసైటీకొచ్చినాక, ఈ ధ్యానం చేసినాకే మనకొక అవగాహన ఏర్పడింది. ఆ అవగాహన వచ్చినప్పుడు ప్రతి క్షణం మనం ఆచరణ చేస్తున్నాం. ఆ ఆచరణ చేసింది 10 మందికి పంచాలి. ఆ గురువు ఎలా అయితే ఆయన చూడండి ఏనాడు ఒక్క క్షణం ఖాళీగా ఉండేవారు కాదు. ఎన్నెన్ని ఊళ్ళు, ఎన్నెన్ని పిరమిడ్స్‌కు, ఎన్ని ధ్యానం క్లాస్‌కి అందరూ పైన పిరమిడ్‌లన్నా కూడా ఓపెన్‌కి రమ్మని పిలిచేవారు అందరిని. మనము చేయగలిగినంత ప్రతి ఒక్కరం చేయాల్సిందే ఈ భూమి మీదకొచ్చాక. మన ప్రణాళిక తెలుసుకున్నాక. అప్పుడే ఈ భూమి మీద హాయిగా, ఆనందంగా జీవించగలుగుతాం. ఇక బిడ్డల్ని పెంచేటప్పుడు చూడండి ఎంత ప్రేమగా పెంచాలి. అంత ప్రేమగా మనం చక్కగా
పెంచితే వాళ్ళు మనకి ఏ విషయం వాళ్ళకి వచ్చినా కూడా మనతో షేర్ చేసుకుంటారు. నువ్వు పక్క వాళ్ళకి మార్కులు ఎక్కువ వచ్చేసాయి, నీకు తక్కువ వచ్చినయి వాడు ఎప్పుడు కూడా ఆ డిఫరెన్స్ చూపించకూడదు మన బిడ్డల మీద. సార్ అందుకే బిడ్డలు చాలా ప్రేమగా పెంచాలని చెప్పేవారు. దైవాల్లాగా చూడాలి వాళ్ళని. ఇప్పుడు ఎందుకంటే మేము ధ్యానంలోకొచ్చినాక ఆటోమేటిక్‌గా టోటల్ మా ఫ్యామిలీ, మా పిల్లలందరూ కూడా ధ్యానంలోకి రావటం జరిగింది. మేము ధ్యానంలోకొచ్చిన వెంటనే శాకాహారంలో రావటం జరిగింది. మేము మా బిడ్డలకి అందరికి పిల్లలకి మనవరాళ్ళకి కూడా నేను ఇదే చెప్తా. ఫస్ట్ ధ్యానమే అని చెప్తా. వాళ్ళు చిన్న వయసైనా 3 ఏళ్ళైనా, 4 ఏళ్ళైనా కూడా వాళ్ళు ధ్యానం అనేది ఆ పదం వినగానే ధ్యానం చేస్తారు ప్రతిరోజు కూడా వాళ్ళు. ప్రతిరోజు సార్ చూడగానే పత్రి తాత, పత్రి తాత అని చెప్తారక్కడ. దీనికి ఎగ్జాంపుల్ 2022లో పత్రి సారు రాఘవరావు గారింటికొచ్చారు. అక్కడగా అక్కడికి ప్రకృతి వ్యాలీకి వెళ్ళటానికి. వెళ్తే సార్‌ని చూద్దామని మా మనవడిని తీసుకెళ్తే, అక్కడ సారు రాఘవరావు గారింట్లో కుర్చీలో ఊగే కుర్చీలో కూర్చొని 10 నిమిషాలు ముద్దులు పెట్టడమే ముద్దులు పెట్టుకున్నారు. అంటే అక్కడ పిల్ల చిన్నదా, పెద్దదా అని కాదు. వాళ్ళలో ఉన్న సోల్‌ని గుర్తించారు. ఆ వృద్ధాత్మ సోల్‌ని. అలా ఎంతసేపు ముద్దు పెట్టేటప్పటికి అసల సార్ అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ అమ్మాయిని ఇలా పెట్టుకుంటున్నారని. అప్పుడు ఆ తర్వాత అర్థమైంది. ఆ సోల్‌కక్కడ ఎందుకంటే మనలో కూడా మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవారు. చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. అంటే ఆ కళ్ళ ద్వారా ఎనర్జీ ఇచ్చేవారు. ఆ చేతి స్పర్శ ద్వారా నువ్వు ఏ పని చేయటానికొచ్చావో ఆ పనికి కావాల్సిన శక్తినిచ్చేవారక్కడ సారు. ఎప్పుడైతే ఆ సార్ దగ్గరికెళ్ళి నా పిల్ల ఇప్పుడు ఇంకా క్లాసులివ్వటం, ధ్యానం అద్భుతంగా చేయటం, ఇయన్నీ చేస్తుంది అద్భుతంగా. ప్రతిరోజు డైలీ కూడా. చిన్న చిన్న పిల్లలే చూడండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేయి మనం వినాలి. ఆ పిల్ల అడుగుతుంది మొన్న, "అమ్మ మనం ఒక్కళ్ళే ఉంటాం గదా! ఇంట్లో పుడతాం గదా! మరి ఇంట్లో ఇంతమంది ఎలా ఉంటారు? అసలు ఏంటి? పుట్టటాలేంటి? ఆ పిల్ల ఆ వయసుకి అడిగేటప్పటికి ఆశ్చర్యపోయాం మేమే. తర్వాత సమాధానం చెప్పేదాన్ని మేము. అంటే ఒక గురువు అలా మనం పెంచారు. అలా ఆ సోల్‌ని గమనిస్తారు. మనము కూడా మన బిడ్డలు అడిగే చిన్న చిన్న క్వెషన్స్ అడుగుతారు. మనం విసుక్కోకూడదు. దానికి తగ్గ సమాధానం లాలించి, బుజ్జగించి చెప్పాలి. ఒక తప్పుందనుకో, ఆ తప్పుని ఈ తప్పు నెక్స్ట్ టైమ్ చేయకూడదమ్మా అని మనం ఆ తప్పుని సరిదిద్దాలి గానీ, నువ్వు ఈ తప్పు చేశావని వాళ్ళని కొట్టడము, పెట్టేటప్పుడు నీకు చేయలేకపోతున్నాను, హోంవర్క్ చెప్పేటప్పుడు నీ ఎలకాలం నేనే చేయాలి తిట్టుకుంటే ఎవరు దయచేసి చేయకూడదు. ఆ గురువు బాటలో వెళ్ళాం మరి ఆయన చూడండి ప్రతి ఒక్కరిని పిల్లలనేంటి, పెద్దాన్ని ఎంత ప్రేమగా దగ్గరికి తీసేవారు. ప్రతి ఒక్కరి మీద ప్రేమ చూపించేవారు కాబట్టి, ప్రతి ఒక్కరేముంటారు ప్రతిసారి నాకు తెలుసు, నాతోనే మాట్లాడతారు, నాతోనే షేక్ హ్యాండ్ కాదు. ప్రతి ఒక్కరికి అందించారాయన. అది కూడా చూడండి ఎలా నేర్పించారు కూడా అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్. ఇప్పుడు ఒక ఊరు క్లాస్‌కి ఎగ్జాంపుల్ ఈ ఊరు క్లాస్‌కొచ్చారనుకో, ఉన్నంత సేపు మనందరితో చక్కగా కబుర్లు చెప్తారు, అన్నీ చెప్తారు, జ్ఞానాన్ని అందిస్తారు, అన్ని విషయాలు అడుగుతారు. కారెక్కేటప్పుడు ఏమంటారు? ఈ ఊరికి నాకు బై బై. మీకు నాకు బై బై. అంటే ఇంతసేపు ఉన్నందుకు ఎప్పుడనగా అంటే అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంటు. గురువుతో ఉన్నంత సేపు అక్కడ అటాచ్‌మెంట్. లేపోయినా కూడా గురువునే తలుచుకుంటూ నువ్వు ఆ వర్క్ చెయ్యాలి. ఇప్పుడు నువ్వు సంసారంలో ఉంటున్నావు. మనం సంసారంలో ఉన్నప్పుడు మరి సంసారంలో ఉంటూ నిర్వాణం పొందాలి. మరి సంసారం అన్నాక ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు ఉంటాయి. నువ్వు ఏమయ్యేలా సంసారంలో కుటుంబ సభ్యులతో అటాచ్‌మెంట్‌లో ఉండాలి. ఎంత వరకు ఉండాలో నువ్వు అంతవరకు. ఎగ్జాంపుల్ పత్రిసారే. మరి వాళ్ళ అమ్మాయి అక్కడ చిన్నమ్మాయి మ్యారేజ్ అయితే అక్కడ ఏం చేశారు? అక్షింతలు వేసి వెంటనే శ్రీశైలం ధ్యాన యజ్ఞానికొచ్చేసారప్పుడు. మరి సగటు వ్యక్తి రాగలుగుతారా? రాలేరు. ఆయన స్థితి అది. మనం కనీసం ఎంతసేపైనా అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్‌లో ఎంతవరకు సార్‌లాగా అంత పూర్తిగా కాకపోయినా, ఆ అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్‌లో ఉండడం నేర్చుకోవాలి. ఎంతవరకు నీ కుటుంబ బాధ్యత నిర్వర్తించాలో, ఆ ధర్మం నిర్వర్తించు. నేను లేకపోతే వాళ్ళేమవుతారో నా కుటుంబంలో వాళ్ళు, నేను లేకపోతే వాళ్ళేమవుతారని అసలు ఆ మాట వద్దు. నువ్వు డిటాచ్‌మెంట్‌లోకొచ్చి, నీ శక్తితో నువ్వు కలిసి ఉండు. ఆ గురువు అది నేర్పారక్కడ. నువ్వింకా అటాచ్‌మెంట్‌లో ఉండాను. నేను వదిలి ఉండలేను, నేను చేయలేనంటే, అక్కడ నువ్వు ఎదగలా. ఆ గురువు మార్గంలో వెళ్ళనంటే నువ్వక్కడ. ఆ గురువు వెళ్ళిన బాటలో మనం వెళ్ళలా. ప్రతిదీ చెప్పక చెప్పక చెప్పారాయన. ఏది చెయ్యమని చెప్పరు ఎప్పుడు. ఆయన ఏదైతే చెప్పారో, అది చేసి చూపించారు. అలానే మనము కూడా మన ప్రణాళిక తెలుసుకున్నప్పుడు కూడా, అలా మనం ఆ బాటలో వెళ్ళాలి. అంత ప్రేమగా మనం ఆహారం పెట్టాలి. ఆ వడ్డించేటప్పుడు కూడా ఆహారం ఫస్ట్ మెయిన్ పాయింట్ ఆహారం. ఆహారంలో మన పరధ్యాసగా మనం తిన్నా కూడా ఈ బాడీకి వంట పట్టదు. పెట్టేవాడికి నువ్వు అలా పెట్టినా కూడా వాళ్ళకి కూడా వంట పట్టదు. ప్రతి క్షణం కూడా మనం ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో వీటిని గమనించగలుగుతాం. నేను 4 గంటలు ధ్యానం చేశాను, 5 గంటలు ధ్యానం చేశాను, నేను 10 క్లాసులు చెప్పాను అని అనుకుంటే కాదు. ఫస్ట్ మన వాక్‌క్షేత్రం అసలు కరెక్ట్‌గా ఉందా? లేదా? నేను సరికాని మాట మాట్లాడానంటే ఇంకా నేను ఎదగలని ఆ క్షణం మనకి ఎరికొచ్చి
మరుసటి క్షణం ఆ మాట మాట్లాడకుండా ఉండాలి. అప్పుడే మనం ఆ గురువు పత్రి సార్ నోటి వెంట చూడండి ఏనాడైనా కూడా ఒక్క మాట వచ్చింది ఆయన నోటి వెంట అసలు. ఏ రోజు కూడా ఆయన నోటి వెంట రాలా. ఆ కనెక్షన్ మనకు కూడా మొన్న ఆయన బాటలో ఉన్నాం కాబట్టి మనం కూడా ఫస్ట్ అది నేర్చుకోవాలి. అది నేర్చుకోకుండా ఇప్పుడు వస్తారు ఒక క్లాస్‌కి ఒక మాస్టర్ చెప్పినట్టు ఒక మాస్టర్ చెప్పరు సబ్జెక్టు. ఎవరి జ్ఞానపరంగా వాళ్ళు అందిస్తారు. వాళ్ళెలా చెప్పారు, వీళ్ళెలా చెప్పారు మనం జడ్జిమెంట్ చేయకూడదు. నువ్వెదుగు నువ్వు కూడా ఏం ఆత్మ జ్ఞానాన్ని అందించగలుగుతావో ఆ ఆత్మ జ్ఞానాన్ని అందిస్తాం. ఎవరి స్థితి వాళ్ళది. ఆ వాక్క్షేత్రం ద్వారానే మనిషి చాలా శక్తిని కోల్పోతున్నాడు. తనకు తెలవట్లా. అనవసరమైన విషయాలన్నీ మాట్లాడటం, ఆ శక్తిని కోల్పోవడం. ఆ శక్తి కోల్పోయేటప్పటికి ఈ శరీరంలో రకరకాల ప్రాబ్లమ్స్ రావడం. ప్రతి క్షణం మన శక్తి ఎప్పుడు ఎంతకైతే ఆ ప్రాణశక్తిని పెంచుకుంటా ఉంటాం, వాక్క్షేత్రాన్ని ఆదా చేసుకొని, అంత ఉత్తేజితంగా పనులు చేయగలుగుతాం. ఏ పనులైనా సొసైటీ పనులైనా, ఇంట్లో పనులైనా, ఏ పనైనా కూడా. ఈ ప్రాణశక్తి లేనప్పుడే మనిషి ఏది క్లారిటీగా ఉండడు. ఆయన అంత శక్తితో ఉన్నారు కాబట్టే, ఆయన ఏది అనుకున్నారో అది సాధించారు. నిరంతరం జరుగుతూ ఉంది. మరి ఒకటి ఒకరికొకరు సంకల్ప శక్తి అవ్వట్లేదంటే, అక్కడ శక్తి తక్కువగా ఉంది. కాబట్టి నేను ధ్యానం చేయాలి, మౌనం ఎక్కువ తక్కువ మాట్లాడాలి, ఆహారం ప్రేమగా తీసుకోవాలని ఎరుక వచ్చి గమనించుకుంటూ ఉండాలి. నేనేదో ఊరినే ధ్యానం చేశానని, ఆ ధ్యానం చేసినంత సేపు నువ్వు ఆలోచనతో ఉంటే, లేదా పక్కవాడు ధ్యానంలో మాటలు చెప్తూ ఉంటే, ఇంటా ఉంటే, నిన్ను నువ్వు ఎరికి పరుగుచ్చినేదెప్పుడు? ఆ ఎరుక లేకపోతే ఆ శక్తిని తీసుకోలేవు గదా నువ్వక్కడ. ఆ ఎరుక రావాలి అసలు ఫస్ట్ గమనించుకోవాలి మనం. ధ్యానం చేస్తే ఏం జరుగుతోంది నా లోపల అని గమనించుకున్నప్పుడు మన శక్తి ఆ ప్రవాహం ఎక్కువైపోతుంది మనకి. ఆ ఆత్మశక్తి. ఎంతగా ఆత్మశక్తి ఎక్కువవుతుందో మనకు ఆత్మవిశ్వాసం వస్తుంది. అప్పటిదాకా భయపడి జీవించే వ్యక్తి ఎప్పుడైతే ఆత్మశక్తి పెరిగిందో ఇక భయపడ్డ దేనికైనా ఎవరైనా కూడా నేను తప్పు చేయట్లా. తప్పు చేయనప్పుడు నేను ఒకళ్ళకి భయపడాల్సిందేముంది? నువ్వు మంచి చేసినా పక్కవాళ్ళు విమర్శిస్తున్నారు. మరి పత్రి సార్ చూడండి ఎలా జీవించారు? ఆయనకి 2012లో అన్నొచ్చినా కూడా ఏమన్నారు? ప్రపంచమంతా ధ్యానం అందటానికి వచ్చిందన్నారు. దాన్ని విమర్శించడం గాని, ఆయన శక్తి కూడా ఏం జరగలేదే. మరి నీ జీవితంలో కూడా ఒక చిన్న ఇష్యూ జరిగితే, మరి నువ్వెందుకు విమర్శించుకుంటావు అని ఎరుక రావాలి మనకు ఆ క్షణాన. ఆ ఎరుక వస్తేనే ఆ తప్పుని సరిచేసుకోగలుగుతాం. తప్పుని సరిచేసుకోకుండా నేను చేసేదే కరెక్ట్ అంటే, అక్కడ ఎదగనట్టే ఆ వ్యక్తి. గురువు అన్ని మ అన్ అన్ గురు గురువు అన్ని మార్గాల్లో చూపించారు మనకి. అన్ని మార్గాల్లో చూపించిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ లేరు. ఏ గురువు కూడా అసలు. మనమందరం ఇంత ఆనందంగా ఉన్నామంటే ఆయన చూపిన మార్గమే ఈ ధ్యాన మార్గం. సత్యాన్ని తెలియచేశారు. ఇప్పుడు చూడండి మన పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిగా ఉండాలి, తండ్రి, గురువు అని. తల్లి అంటే ఎంత ప్రేమగా ఆ బిడ్డలకి తన పెట్టాలి. తండ్రి బాధ్యతగా తన బిడ్డల్ని చక్కగా చూడాలి. ఒక గురువు ఏం చేస్తాడు? సత్యాన్ని తెలియచేస్తారు. ఆ సత్యం తెలుసుకున్నప్పుడు ఆ సత్యంలో మనం ఆచరించాలి. మనం ఎప్పుడు అధర్మంలో, అసత్యంలో, అన్యాయంలో జీవించకూడదు. ప్రతి క్షణం ఎరుకతో ఉండి, సత్యంలో జీవిస్తూ ధర్మంగా, న్యాయంగా ఉన్నప్పుడు మన వైపు ఎవ్వరూ వేలెత్తి చూపించరు. వేలెత్తి చూపించినా తప్పు అవతల వాడిదని మనం గ్రహించాలి. మంచివాడు చూడండి ఒక చెట్టుకి పళ్ళుంటేనే రాళ్ళేసి కొడతారంటారు చూడండి కాయలుంటే. అలానే ఒక మంచివాడు ఎన్ని పనులు చేసినా కూడా ఎనకాల ఎవరో ఒకళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఆ విమర్శలకు నువ్వు కనుక వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే, నువ్వు ధ్యానం అంతా లాస్ అయిపోతుంది. శక్తి అంతా కూడా. రెడ్డొచ్చి మొదలు మళ్ళా శక్తే ఉండదు. అది నేర్పారు మనకైనక్కడ. నువ్వు ఏ విమర్శలకి లోనవ్వొద్దు. ఏ అసత్యంలో జీవించవద్దు నువ్వు. సత్యంలో జీవించు. ఏంటి ఆ సత్యం? నీ శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రతి క్షణం ఆ ధ్యాస పెట్టి నువ్వేం చేస్తున్నావో గమనించుకుంటూ, నీ భూమి మీద ఏ పర్పస్ కోసం అయితే వాటిని ఆచరించని నాకు నేర్పారాయన. అలా నేర్చుకున్నప్పుడే మనం ఎదుగుతాం ఈ భూమి మీద. ప్రతిదీ, ప్రతిదీ ఆఖరికి చెప్పులు విడిచేటప్పుడు కూడా ఆయన చూడండి లైన్‌గా పెట్టేవారు. నేను గమనించేదాన్ని సార్ చూడండి అందరూ చెప్పులు అటో చెప్పు, ఇటో చెప్పు గిరాట కొడతారు. ఆయనంటే ఆ చెప్పులు కూడా నేను యేసుకున్నాను కృతజ్ఞతా భావం తెలియచేసేవారు. అంతర్ముఖంగా. ప్రతి దానిలో కూడా ఆయన అంత ఒక వస్తువేంటి దేనిని తీసుకున్నా కూడా మనం కూడా అంత కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఆ కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడే మనం ఎదగగలుగుతాం. ఎప్పుడైతే ఎదిగామో లోపల ఆనందాన్ని ప్రతి క్షణం ఆనందంలో జీవిస్తాం.
అంత మహాత్ములు ఆయన అంత ఆనందంగా ఉండటానికి కారణం ఏంటంటే ఆయన ప్రతి దానికి అంత మరి చూడండి అందరి అనుభవాలు వినేవారు. మనందరి అనుభవాలు ఆయనకి తెలుసు. కానీ చూడండి ఒక్కొక్కళ్ళు పెద్ద గురువులు వస్తే వాళ్ళ దగ్గర కూడా కూర్చుని వాళ్ళకి అక్కడ గంధం రాయటం ఏంటి వాళ్ళ అనుభవాలు వినేవారు. నేను పెద్ద గురువునే వీళ్ళ దగ్గర కూర్చోవడం ఆయన ఎప్పుడు చూపించలా. వాళ్ళ దగ్గర కూర్చొని ఓహో! ఆ అనుభవం ఇదా? అనుభవం అంటే తెలవనట్టుగా ఆయన అన్నీ తెలుసు మన గురించి మొత్తం టోటల్ స్కానింగ్ తెలుసు. అందుకే ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. వాట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మనిషి మొహాన్ని చూసి చెప్పొచ్చు. మనిషి మాటను చూసి చెప్పొచ్చు. అందుకే సారు ఎవరైనా ఏంటి విషయాలు సార్ ఎక్కడ కనపడినా నన్ను అడిగేవారు. ఏంటి విషయాలు మేడం అంటే. విషయాలని కుటుంబ ధ్యానం చేస్తున్నాం ఏంటి అనుభవాలను అడిగేవారు. అంటే ఏంటి? వీళ్ళు మనసు పరంగా మాట్లాడుతున్నారా? ఆత్మపరంగా మాట్లాడుతున్నారా? స్కానింగ్ చేసేవారు సార్ అప్పుడు. మనం గనక ఆ సోల్ పరంగా మాట్లాడితే వాళ్ళకక్కడ ఎవరికి ఏ పని చేయాలో వాళ్ళకే వర్క్ కూడా అప్పచెప్పేవారు చూడండి. నాకు చివరి క్షణంలో మైక్ ఇచ్చారంటే అదే అని తెలుసుకున్న. ఆ గురువుని జ్ఞానాన్ని పంచు అని అక్కడ చెప్పారు మనం. ఎందుకంటే మనం ప్రతి క్షణం మణి గారు ఆ విజయవాడ. సత్యాన్ని మనం జూమ్ టైం అయిపోయిందా మేడం? జూమ్ మనం లేదు గ్రహించాలి. అవలేదులే కానీ మేడం. మనం గ్రహించినప్పుడే ఎదగలుగుతాం. ఇప్పుడు ఎంతమంది కొత్త వాళ్ళు ధ్యానంకి వస్తున్నారు. వాళ్ళందరి దుఃఖాన్ని తీర్చే మన జ్ఞానాన్ని మనం విపరీతంగా ప్రచారం చేయాలి. అవసరం లేదు టైం అయిందే మేడం అంటుంది. శాకాహారం తీసుకోండి అని చెప్పాలి. దాంట్లో ప్రాముఖ్యత తెలియజేయాలి. పిరమిడ్స్ లోకి వెళ్ళి చేయమని చెప్పాలి. పిఎంసి చూడమని చెప్పాలి. ఓన్లీ ధ్యానం చేసుకుని క్లాస్ చెప్పానంటే కాదు. పిఎంసి చూడని వాళ్ళు ఎంత సెల్ ఫోన్స్ లో ఆండ్రాయిడ్ ఫోన్స్ లో సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలి. అప్పుడే మనం ఆ గురువు పాడు. ఎందుకంటే ఆయన కళల పంట పిఎంసి. ఎవరు ఏది చేయగలరో సపోర్టివ్ వాళ్ళు తట్టుకోండి. ఇప్పుడు వెంకట గారు సినిమా తీస్తున్నారు. ఆయన కూడా ఎవరు ఏది చేయగలరో వాళ్ళు సపోర్ట్ ఇవ్వండి. ఎవరు ప్రతి ఒక్క మాస్టర్ ప్రతి ఒక్కరు కూడా. సమయం అయిందా మేడం? ఎస్ మేడం. మళ్ళా సార్ అరగంట అయినట్టు. అరగంట ఉందంటుంది మేడం. మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎన్నో మీరు సార్ దగ్గర ఏదైతే గమనించి ఆచరిస్తున్నారో ఆ విషయాలన్నీ మరొకసారి మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్ మాస్టర్స్ ఎవరైనా మేడం తో మాట్లాడదలుచుకుంటే మాట్లాడొచ్చు మాస్టర్స్. ఎస్ మాస్టర్స్. వెంకట్ సార్. మేడం 20 ప్లేట్లు 20 స్పూన్లు. మాస్టర్స్ అందరూ మ్యూట్ చేసుకోండి మాస్టర్. మాట్లాడాలనుకున్న వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా మేడం? వినిపిస్తుందా? ఎస్ ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ మాస్టర్స్. మనకి ఇప్పుడు సంగీత బాబు గారు తిరుపతి నుంచి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. సార్ దగ్గర నుంచి మనం తెలుసుకుందాం మాస్టర్స్. సార్ పత్రిసార్ దగ్గరగా ఉండి సార్ ఏం నేర్చుకున్నారో, ఏం గమనించారో, ఏం గ్రహించారో అన్న విషయాల్ని సార్ సంగీత బాబు సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాం మాస్టర్. సార్ సెషన్ కి వెల్కమ్ చెప్పుకున్నాం. సార్ వెల్కమ్ టు ద సెషన్ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. ఓకేనా మేడం? కలర్ కాదు, ఆ వైట్ వాటిలోనే పెద్ద సైజు. ఎవరో జూమ్ లో తీసుకోండి. అదే వ్యాపారం సార్. చేస్తున్నారు. ఏం అవన్నీ తెలవదు. 20 ప్లేట్లు ఇచ్చారు. 20 ప్లాస్టిక్స్ అన్మ్యూట్ చేయమని చెప్పండి మేడం వాళ్ళని. ఎవరు పోయారులేండి సార్. నమస్తే సంగీత్ బాబు గారు. నమస్తే వెంకట్ సార్. సార్ నమస్తే సార్. ఓకే బెంగళూరులో ఉన్నాం సార్. నేను మన ప్రభాకర్ అన్న బెంగళూరులో తిరుగుతా ఉన్నాం. అందరి మాస్టర్స్ కలుస్తా ఉన్నాం ఇక్కడ. చేయాలి కదా వర్క్. అదే పత్రి సార్ ఏదైతే ఇచ్చాడో ఎస్ సార్ ఆ వర్క్ అంతా కంప్లీట్ చేయాలి. దాంట్లో భాగంగానే ఈ రోజు నీతో షేర్ చేసుకోవాలి. సంగీత్ బాబు గారు. ఎస్ సార్. ప్రభాకర్ అన్న ఉన్నాడు సార్. ప్రభాకర్ నమస్తేనా. సూపర్ పని వర్క్. అన్నిట్లో ఉండాలని చేస్తానా.
అన్న జూలై 8, 9, 10. చలో జీతవనం. చలో జీతవనం. ఓకే, జూమ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇన్వైట్ చేయండి. అమ్మ అందరూ జూలై 8, 9, 10కి జీతవనం రావాలి. మాస్టర్స్ అందరూ, జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరూ. సో సుధాకర్ది అమరనాథుడి అమరోత్సవం అని, అమరనాథుల అమరోత్సవం అని 8th, 9th, 10th. సో సుధాకర్ సార్ది, నందా సార్ది, పత్రి సార్ది ముగ్గురిది కలిపి ఆ 3 రోజులు అంగరంగ వైభవంగా మార్నింగ్ ఈవినింగ్ మెడిటేషను, శాకాహార ర్యాలీ అని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాం. మీరందరూ రావాలని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై సంగీత్ బాబన్నకి. థ్యాంక్ యూ వెంకట్. సార్ ఓకే కదా? ఎస్ సార్, ఓ సార్, పర్ఫెక్ట్లీ ఓకే సార్. మేడం గారు, వాణి మేడం గారు చాలా అద్భుతంగా భోజనం ఎలా భోజనం చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనే అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ చెప్పినారు. చాలా ఆనందకరమైన విషయం. మేడం గారికి మరొక తూరి ధన్యవాదాలు. నేను 1998 అంటే గత 27 సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఉండడం జరిగింది. గురువు గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏమిరా అంటే అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అనేది నీ చేతిలో ఉన్నిందిరా అంటే ప్రపంచమే నీ చేతిలో ఉంటుంది అనేసి తెలిపినటువంటి ఏకైక వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి ఏ విధంగా చెప్పాడంటే పత్రి సారు, ఏ అంటే ధ్యానానికి వస్తారు, బి అంటే ధ్యానాన్ని పెంచుకుంటారు, సి అనేది పక్కన వారికి చెప్తా ఉంటారు, డి అనేది ఊరు చెప్తా ఉంటారు, ఈ అనేది పిరమిడ్లు కట్టిస్తూ ఉంటారు, ఎఫ్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఏ బి సి డి ఈ. ఏ అంటే ధ్యానానికి వస్తారు, బి అంటే ధ్యానాన్ని పెంచుతారు, సి అంటే పక్కనోడికి చెప్తారు, డి అంటే ఊరు చెప్తారు, ఈ అంటే పిరమిడ్లు కట్టిస్తూ ఉంటారు, ఎఫ్ అంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఆ ఎఫ్ తర్వాత వచ్చేదే జి. ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళే గాడ్, వాళ్ళే దేవుళ్ళు అని చెప్పి ఏకైక వ్యక్తి ఎవరంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. సార్ సంగీత్ బాబు గారు, ఒక్క నిమిషం సార్. సార్ కేవీ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం వీడియో ఆఫ్ చేసుకుంటే బెటర్. కేవీ రెడ్డి గారు మీరు వీడియో ఆఫ్ చేసేసుకోండి. సార్ కంటిన్యూ చేయండి సార్. ఓకే, అలా ఇవైనా ఎవరైతే చేస్తారో వాళ్ళంతా గాడ్, వాళ్ళంతా దేవుళ్ళు అని చెప్పినారు సార్. అలాగే నా దృష్టిలో పత్రి సార్ అందరి దృష్టిలో ఏమి నేర్చుకోవాలనేది కాదు, పత్రి సారు నా దృష్టిలో ఒక దేవుడే. ఎందుకంటే నేను అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్నది పత్రి సార్ దగ్గర కాబట్టి ప్రత్యక్షంగా ఆయనతో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతిని తెలుసుకోవడం జరిగింది. మన నీడ ఎలా అయితే మనం నడుస్తుంటే మన నీడ ఎలా అయితే ఉంటుందో ఈ నిమిషం కూడా పత్రి సారు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఎవరెవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చేస్తూ ఉంటారో మన నీడ ఎలా అయితే మన వెనకంటే ఉంటుందో అదే మాదిరి పత్రి సార్ ఇన్స్టిల్ ఈ రోజు కూడా మన పక్కనే ఉంటూ ఉన్నాడు. అందుకే చెప్పాడు సార్, నేను 100 మందిని కాదు తయారు చేసింది, లక్షల మందిని తయారు చేసినానని. ఈరోజు సింపుల్ గా ఒక జీతవనం తీసుకోండి. అంటే నేను చెప్పేది పత్రి సార్ యొక్క మహత్యం గురించి చెప్తున్నాను. ఒక జీతవనం తీసుకోండి. జీతవనానికి అక్కడికి వెళ్ళినప్పుడు నలుగురితో పోయినాం. నేను, పత్రి సారు, కృష్ణప్పన్న, సుధాకరు, ప్రభాకరు, ఆంజనేయ నాయుడు. అప్పుడు ఒక జీతవనం, ఒక పిరమిడ్ ప్రారంభోత్సవం చేశాక అక్కడికి పోయినప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ జీతవనంలో పత్రి సారు, ప్రభాకర్ వండుకొని, సార్ ఈ మాదిరి పలానా ప్రదేశంలో మేము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం, అక్కడ ఒక పిరమిడ్ ఒకటి లాంటిది కట్టున్నాం సార్, స్ట్రక్చర్ మాత్రం పెట్టామని చూస్తే రాండి అయ్యా చూద్దామని గణాలు. అంటే ఒక రైతు నడిచే ఒక రైతు ఎలా అయితే నడుస్తాడో ఆ రైతులాగా ఆయన నడుస్తూ పోతే మేము ఒక 5-6 మంది అక్కడికి పోయినప్పుడు ఆ ప్రదేశాన్ని అంతా అలా వీక్షించుకొని అలా చూసి ఈ ప్రదేశం ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం అవుతుంది అనేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆ రోజు చెప్పారు. కాబట్టి ఈ రోజు కలికిరి దగ్గర, కొటాల దగ్గర ఉన్నటువంటి కలికిరి దగ్గర కొటాల ఈరోజు జీతవనంగా అద్భుతంగా తీర్చిదిద్దిన మనం ప్రత్యక్షంగా చూస్తాను. అలాగే నా వరకు ఎత్తుకుంటే నేను ఒక పాంప్లెట్ తిరుపతిలో ఎన్నో, నేను ఇప్పుడు చెప్పడే ప్రతి ఒక్కటి పత్రి సార్ యొక్క మహత్యం గురించే చెప్తా ఉన్నాను. ఎందుకంటే పత్రి సార్తో నేను తిరిగింది,
భోంచేసింది ఇవన్నీ సార్తో నేను ఎలా అయితే భోంచేశానో, అలాగే సార్ యొక్క నడవడికలు, అలాగే పత్రి మేడం యొక్క పరిస్థితులు అంతా కళ్ళారా చూసిన వ్యక్తిని కాబట్టి, మనం గురువు గారి యొక్క మహత్యం గురించే నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. 2005లో 2005లో పత్రి సారు మన షిరిడీలో జరుగుతున్నటువంటి ధ్యాన యజ్ఞం గురించి డిస్కస్ జరుగుతా ఉంటే, ఆ రోజు పాల్ విజయ్ కుమారు, శర్మ గారు ఇంకా కొద్దిమంది ఉన్నప్పుడు నన్ను ఎందుకో క్యాజువల్ గా అనుకుని నువ్వు కూడా షిరిడీకి పోయా కొంచెం వాయిస్ పెంచరా సార్? మేడం. కొంచెం వాయిస్ పెంచరా? ఓకే. 2005లో ఓకేనా మేడం? 2005లో షిరిడీకి పోయా అన్నాడు. ఆయన ఎందుకు చెప్పాడో నాకు తెలీదు. నేరుగా షిరిడీకి ధ్యాన యజ్ఞానికి వెళ్ళాను. అప్పుడు పాల్ విజయ్ కుమార్ మేము అందరం ఉన్నాం. పోయి అక్కడికి పోయినాక ఈ ధ్యాన యజ్ఞం అంతా చేయాలంటే అనుకునేటప్పుడు పత్రి సార్ యొక్క అమ్మగారు అప్పుడే శరీరం వదలడము, ఆ కార్యక్రమం అంతా హైదరాబాద్లో చూసుకోవడం, ఆడికి రావడము, మళ్ళీ 7 రోజులు ధ్యాన యజ్ఞం, అప్పట్లో జరిగినటువంటి ధ్యాన యజ్ఞం అద్భుతంగా చేయడం జరిగింది. ఆ తర్వాత 2006 ఫిబ్రవరిలో అది అది పాండిచేట్గా ఎలా చెప్తా ఉండవడో నాకు తెలియదు. 2006లో పత్రి సార్ వండుకొని భీమాస్ హోటల్లో కూర్చొని, సంగీత్ బాబు కంచిలో 3 రోజులు ధ్యాన యజ్ఞం చేయాలయ్యా అన్నాడు. ఓకే సార్ అన్న. నా పక్కన చెన్నై జగదీష్ ఉన్నాడు. జగదీష్ ఉండుకొని సార్ నేను సంగీత్ బాబు చూసుకుంటాం సార్ అన్నాడు. సార్ అయితే చెప్పేశాడు ధ్యాన యజ్ఞం అని, ఎలా చేయాలి, 25 లక్షల దాకా ఖర్చు వస్తుంది, ఉన్నది తక్కువ టైము, ఎలా అబ్బా అనేసని ఆలోచన వచ్చేటప్పటికి అప్పుడు ఒక సిస్టమ్ పెట్టినాడు సార్. ఏమనంటే ప్రతి ఒక్క ఊరిలో పట్టు చీరలు అనేది మనం వాడే స్థితి కాదు. పట్టు చీరలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పట్టు చీరలన్నిటిని తీసుకొని వచ్చి దాన్ని యథాప్రకారం మన పిరమిడ్ మాస్టర్లంతా తీసుకొని వచ్చేసి దాన్ని ఒక ప్రదేశానికి తరలించి దాంతో వచ్చినటువంటి సొమ్ముతో ధ్యాన యజ్ఞం చేయమని చెప్పడమే. అప్పటికప్పటికే నా పక్కన ఉన్నటువంటి జగదీషు, నేను ఇంకా కొద్దిమంది మాస్టర్స్ అప్పుడున్నటువంటి తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి తమిళనాడు అంతా తిరుక్కొని ఆ పట్టు చీరలందరినీ తీసుకొని వచ్చి, అంటే ఫైనాన్స్ మ్యాటర్ అంతా అప్పట్లో జగదీషే చూస్తున్నాడు, చెన్నై జగదీష్ తీసుకొని ఆడ అద్భుతమైనటువంటి ధ్యాన యజ్ఞం నవ్వుతో నా భవిష్యత్తుగా 3 రోజులు కంచిలో ధ్యాన యజ్ఞం చేయడం జరిగింది. ఆ తర్వాత అదే నెల అయిపోయిన తక్షణమే సంగీత్ బాబు దేవాలయాలే ధ్యానాలయాలు కావాలయ్యా, ఈ దేవాలయాలే ధ్యానాలయాలు కావాలంటే ప్రతి ఒక్క ఉన్నటువంటి గుడిలో నాకు ఒక ధ్యాన మందిరం కావాలయ్యా అన్నాడు. అది 2006 హైదరాబాద్లో చెప్పడం జరిగింది. అప్పుడు వచ్చేసి ధ్యానాంధ్రప్రదేశ్ వచ్చేసి దిల్షుక్ నగర్లో ఉంది. ఆ మిద్ది పైన జరిగినటువంటి సంఘర్షణ. ఓకే సార్ అన్న. వచ్చిన తక్షణమే తిరుపతికి రావడము, తిరుపతి వచ్చిన తక్షణమే చంద్రగిరి రోడ్లో ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయం పక్కన ఉన్నటువంటి ఒక పిరమిడ్లో అప్పట్లో కొద్దిమంది మాస్టర్లు సహకరించకపోయినా సహకరించిన ఎట్లో ఆ కార్యక్రమం అనుకుంటూ 2006 ఏప్రిల్ మే ఆ ప్రాంతంలో ఒక పిరమిడ్ ఒకటి వచ్చి ధ్యాన మందిరం, ఒక పిరమిడ్ నిర్మాణం ఒకటి చేపించి అక్కడ ఆ దేవాలయం పక్కనే పిరమిడ్ ప్రారంభోత్సవం కూడా 2006లో పత్రి సారు నవ్వుతో నా భవిష్యత్తుగా రోడ్లో 2000 మందితో అద్భుతంగా చేసుకోవడం జరిగింది. ఈయన ఏంది మాట ఎత్తితే దేవాలయాలే ధ్యానాలు అంటాడని ఎవరెవరో ఉన్నారు కదా, ఎందుకు నన్ను పట్టుకున్నాడనే ఒక ఆలోచన ఉంది. కానీ పత్రి సార్ యొక్క మహత్యం గురించి నేను చెప్పాలి కాబట్టి, అప్పుడు మహతి ఆడిటోరియం అని తిరుపతిలో ఉండేది. ఈ తిరుపతిలో మహతి ఆడిటోరియంలో కింద సెల్లల్లార్లో ధ్యానం చేపిస్తుంటాము. ఇది పైన వచ్చేసి టీటీడీ వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాల్లో ఆగస్టు ఆ ప్రాంతంలో ఒక పాంప్లెట్ వదిలినారు టీటీడీ వాళ్ళు. ఏమని వదిలినారంటే ప్రతి ఒక్క ఎక్కడైతే యోగా ధ్యానం అనేది నిర్వహిస్తారో అప్పుడు శ్వేత భవన్ అనేది ఒకటి నిర్మించడం జరిగింది. ఆ నిర్మించినప్పుడు వాళ్ళు పాంప్లెట్ రిలీజ్ చేశారు. ఎవరైతే ధ్యానం గురించి చెప్తారో, ఎవరైతే యోగా గురించి చెప్తారో వాళ్ళకి 15,000 రూపాయలు జీతం ఇస్తాము అనేసని టీటీడీ వాళ్ళు ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఎప్పుడైతే టీటీడీ వాళ్ళు ఆ ప్రతిపాదన పెట్టారో ఆ పాంప్లెట్ని నేను వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పాంప్లెట్ పైన ఆ ధ్యానము యోగా పైన కొట్టేసి ఆ 15,000 దగ్గర కొట్టేసి నేను ఫ్రీ అనేసి రాసేసి నా సెల్ నెంబర్ రాసేసి నేరుగా శ్వేత భవన్లో పోయి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తక్షణమే ఒక 3 రోజుల తర్వాత ఆ ఫోన్ నెంబర్కి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తక్షణమే నేరుగా వెళ్ళడం జరిగింది. వెళ్ళింది అవే మరి యోగా పైన ధ్యానం పైన మీరు క్లాస్ చెప్తున్నారు అంతా ఫ్రీగా చెప్తారంటే, సార్ యోగా అనేది నాకు అవగాహన తక్కువ, ధ్యానం అనేది అవగాహన ఎక్కువ. మాది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్. మా గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆయన చెప్తున్నటువంటి కార్యక్రమాలు మేము ఇప్పటివరకు కూడా తూచా చెప్పకుండా
98 నుంచి తిరుపతిలో కార్యక్రమం 94లో సొసైటీ పుట్టినా కానీ 98 నుంచి చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. సరే అయ్యా మెడిటేషన్ చేపి అనేసి అని చెప్తే ఒక 300 మంది టీటీడీ ఎంప్లాయీస్తో మెడిటేషన్ చేసేయడం జరిగింది. అట్లా 3 రోజులు 4 రోజులు 5 రోజులు అయిపోయినాక అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ రవి గారు ఒక ప్రతిపాదన తెచ్చాడు. ఏమనంటే, అయ్యా తిరుమలలో కూడా శ్రీవారి సేవకులు వస్తా ఉన్నారు, వాళ్ళలో కొంచెం అవేర్నెస్ చైతన్యం తక్కువగా ఉంది, వాళ్ళకి కూడా ఏమన్నా ధ్యానం చెప్తారంటే ఖచ్చితంగా చెప్తాం సార్ అనేసి 2006 ఆగస్టులో మన తిరుపతి స్పిరిచువల్ సొసైటీ నుంచి ఒక 2 మాస్టర్లు పోయి నేను ఇంకొక అతను వెళ్ళి అక్కడ పోయి ధ్యానం చెప్పింది. అప్పట్లో 4000 మంది, అప్పుడు ఆస్థాన మండపం ఉండేది, 4000 మందితో ధ్యానం చేయడం జరిగింది. ఆ తర్వాత శుక్రవారం వాళ్ళు ప్రతిపాదన పెట్టారు, మీకు బస్ పాస్ ఇస్తాము, బస్ పాస్తో పాటు మీరు వచ్చి తిరుమలలో క్లాస్ చెప్పాలంటే బస్ పాస్ అయితే మాకేమి వద్దు సార్, మా గురువు మాకు నేర్పించింది ఫ్రీ సర్వీస్ అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము చేస్తామనేసి 2006 నుంచి ఈ రోజు వరకు కూడా తిరుపతిలో కొత్త వారికి 4000, తిరుమలలో కొత్త వారికి 4000 మందికి, తిరుపతిలో బుధవారం ప్రతి ఒక్క మంగళవారం శుక్రవారం 2000 మందికి, నెలకి 6000 మందికి కొత్త వారికి ఇన్స్టిల్ ఈ రోజు కూడా మనం ధ్యానం అందిస్తున్నాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఇది నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దేవాలయాలే ధ్యానాలనని రాష్ట్రంలో దేశంలో ఎన్నో మంది ఎన్నో రకాలుగా ఉండొచ్చు, ఆయన నాకు ఎందుకు చెప్పాడు అనే ఆలోచన వచ్చేటప్పటికి నాకు అప్పుడు అర్థమైంది ఏమిటంటే ఈ దేవాలయమే ధ్యానాలయం అనేది వస్తుందని సార్. అలాగే అందరూ తిరుపతిలో పిరమిడ్ రాలేదు, తిరుపతిలో మెగా పిరమిడ్ రాలేదు, తిరుపతిలో అన్ని క్లాసెస్ జరుగుతుంది టీటీడీ ద్వారా వాళ్ళు చేస్తా ఉన్నారు కానీ ఒక పిరమిడ్ లేదనేసి ఉన్నప్పుడు నేను పత్రి సార్తో అడిగా, సార్ నాలో ఎప్పుడు మిమ్మల్ని ఏ ప్రశ్న నేను అడగలేదు, నేను సార్ దగ్గరికి పోతే గమ్మనే కూర్చోడమే, గమ్మనే కూర్చొని వేరే మాట అయితే మాట్లాడను, నేను గమ్మనే కూర్చోనే ఉంటాను. ఆ రోజు ఆ ప్రశ్న వేసినాను, సార్ ఈ మాదిరి పిరమిడ్ రాలేదంటే తిరుమల కొండే ఒక పెద్ద పిరమిడ్ అయ్యా అనేసి అని చెప్పడం జరిగింది. తిరుమల కొండే ఒక పిరమిడ్ అన్నాడు, తిరుమలలోనే ఏందబ్బా అనేసి, సరే కొండంతా పిరమిడ్ లాగే ఉంటుంది కదా అనేసి అనుకుంటున్నాను. కానీ ఏ రోజైతే మొన్న జరిగినటువంటి 2018లో 7 రోజుల కార్యక్రమం నవ్వుతో నా భవిష్యత్తుగా తిరుమలలో పత్రిసాతో ధ్యానయజ్ఞం అయిపోయిన తక్షణమే అప్పటికప్పటికే తిరుమలలో తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం అనేసి ఒకటి రావడం జరుగుతుంది. దానికి ఒక 5 కోట్ల రూపాయలు కూడా అప్పుడు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు అత్యంతమైన సన్నిహితుడు అయినటువంటి ఎంపీ గారు ఒక 5 కోట్ల రూపాయలు ఇవ్వడము, పిరమిడ్ ధ్యాన మందిరం కూడా రావడం జరిగింది. అంటే సారు ఎక్కడ ఒక మహత్యముగా జరుగుతుందంటే ఆషామాషి కాదు. ఇక్కడ ఎవరంటే దేవాలయాల్లో ధ్యానాలన్నీ నాగ చెప్పడము, అక్కడ ఎవరంటే ఇది తిరుమల ఒక పిరమిడ్ అనేసి అని చెప్పడం, అంటే అక్కడ ఒక పిరమిడ్ వస్తా ఉంది, ఇక్కడ ధ్యానాలయాలు అంటే ఒక మహత్యమైన. అలాగే వెంకట్ గారు కూడా మొన్న జరుగుతున్నటువంటి ఒక చిన్లో 100 ఎపిసోడ్లో 100 థియేటర్లు వేస్తాను, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది. ఎందుకంటే ఆయన ఇంతకుముందే చెప్పాను, మనం ఉన్న మన శ్వాస మీద ధ్యాస పెడుతున్నారంటే మన నీడ మనం వెనకంటే మన పక్కన ఎలా ఉంటుందో పత్రి సారు మన పక్కనే ఉన్నాడు, అది నేను ప్రత్యక్షంగా చూసినటువంటిది ఇది. అలాగే సార్తో లడక్ వెళ్ళాను. లడక్ వెళ్ళినప్పుడు లాస్ట్ పిరమిడ్ లో నుంచి లాస్ట్ లో ఎక్కించేటప్పుడు నేను ఎక్కించాను కారులో. ఎక్కించేటప్పుడు ఎందుకో నేను ఏ రోజు అడగలేను ఆయన దగ్గర, సార్ ధ్యానం తర్వాత అల్టిమేట్ గా ఏముంది సార్ అని అంటే సేవ అన్నాడు. ఆ సేవ అన్నాడే గాని అది ఏంది ఏమని తెలియకుండానే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినాక ఈ రోజు వరకు కూడా, ఆ రోజు ఏమని చెప్పాడో తెలియదు, ఈ రోజు వరకు కూడా తిరుపతిలో ఏదో ఒక మూగ జీవికనో, ఒక పక్షికనో, లేకపోతే ఒక ఆవుకనో, ఒక మనుషులకనో ఏదో ఒక సేవ చేసే ఈ రోజు కూడా నేను టిఫిన్ చేస్తున్నాను ఇప్పటి వరకు కూడా. అంటే సారు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మనం కుప్పలుగా ఎంత నేర్చుకున్నామో అంత లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికి ఆ నిమిషం ఆ మనిషి ఎలా ఉన్నాడో చెప్పగలే స్థితికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు నేర్చుకునేసుకున్నాడు అక్కడ. తిరుపతిలో ఎన్నో, 1 కాదు 2 కాదు, ఒక పాంప్లెట్ ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిన కాడ నుంచి ఎందుకు చెప్తున్నాడో తెలియదు, అప్పటి వరకు ధ్యానం గురించి చెప్పేటటువంటి పత్రి సారు అయ్యా నాకు ఇక్కడ ఒక పాంప్లెట్ లాగా కావాలనడము. పాంప్లెట్ అనేది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, పిరమిడ్ అద్భుత శక్తి, ధ్యానం వల్ల లాభాలు అనేసి ఒక పాంప్లెట్ ని తీసుకొని రావడం కూడా తిరుపతిలో జరగడం అంటే అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నుంచే వచ్చిందేమో అనేసి అప్పుడప్పుడు నేను భావిస్తూ ఉంటాను. అలాగే ఒక
ఈ రోజు వస్తున్నటువంటి ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ కూడా అప్పట్లో తిరుపతిలో ధ్యాన గోవిందం అనేసి తిరుపతిలో పెట్టడం జరిగింది. ఆ ధ్యాన గోవిందమే ఆ తర్వాత ప్రసాద్ ద్వారా అప్పుడున్నటువంటి ప్రసాద్ ద్వారా ధ్యానాంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి కేశవరాజు గారి దగ్గర ధ్యాన జగత్గా రూపుకల్పేసుకునింది. అలాగే 99లోనే డాక్టర్ యుగంధర గారు తిరుపతిలో పిరమిడ్ టైమ్స్ అనేసి ఇంగ్లీష్ మ్యాగజైన్ తీసుకొని వచ్చాడు అక్కడే తిరుపతిలోనే. దాంట్లో కూడా మేము సపోర్ట్ చేసేవాళ్ళం. అంటే నాకు ఇంగ్లీష్ చాలా తక్కువ. ప్రింటింగ్ వాళ్ళ దగ్గరికి పోతాడు. పోయినప్పుడు ఆ బుక్స్ అంతా నేను తీసుకెళ్ళలేదు యుగంధర్ ద్వారా. ఆయన డాక్టర్గా ఉండేటప్పుడు. ఆ బుక్‌ని కరెక్ట్ చేసినప్పుడు ఎట్లయితే పత్రి సార్ దగ్గర బుక్ కరెక్షన్ తిరుగుతా ఉంటానో ఆ యొక్క బుక్‌ని కూడా ఈయన దగ్గర కూడా తిరిగేవాడిని నేను డాక్టర్ యుగంధర్ గారి దగ్గర. అప్పుడు ఆ కరెక్షన్స్ అంతా చూసి పిరమిడ్ టైమ్స్ అనేసి బుక్ తిరుపతిలో రావడము. అలాగే శ్రేయన్స్ డాగా గారి దగ్గర 99లోనే రిటర్నరీ వాయిస్ అనేసి ఒక బుక్ రిలీజ్ చేయడము. అది తిరుపతిలోనే రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 బుక్స్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్పిరిచువల్ ఇండియా అనేది అప్పట్లో పిరమిడ్ టైమ్స్, పిరమిడ్ రిటర్నరీ వాయిస్ అనే దానిపైన రావడం జరిగింది. ఇదంతా చూస్తా ఉంటే పత్రి సార్‌లో ఉన్నటువంటి మహత్యమే అనేసని నేను భావిస్తా ఉంటాను. నాకు 1 కాదు, 2 కాదు. నేను ఎక్కడ క్లాస్ చెప్పినా గాని ఒకటే చెప్తాను. అందరూ పత్రి సార్‌ని అనుభవం మాత్రం అడుగుతారు. పత్రి సార్ దగ్గరికి పోయేటప్పటికి నా యొక్క మహత్యమే చెప్తా ఉంటాను నేను. దాంట్లో భాగంగానే ఈరోజు మహత్యం గురించే నేను ఆయన పత్రి సార్ అంటేనే నాకు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి అంటేనే నాకు పత్రి సార్. స్టిల్ ఈ రోజు వరకు కూడా ఏదన్నా ఒక కార్యక్రమం ఈరోజు మీకు ఒక చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. అంటే ఇది చెప్పాలని కాదు, చెప్పకూడదని కాదు. గురువుగారి యొక్క మహత్యంతో చెప్తున్నాను. ఇంటర్నేషనల్ యోగా డే అనేది గతంలో ఎన్నో వస్తా ఉంటాయి. 11వ ఇంటర్నేషనల్ యోగా డే జరుగుతోంది. ఇది జరుగుతా ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు ఎవరి సంస్థల్లో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కానీ గవర్నమెంట్‌కి తిరుపతిలో ఉన్నటువంటి గవర్నమెంట్‌కి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రిలాక్సేషన్స్ ఇచ్చినాడు. ఏమనంటే ప్రతి ఒక్క ఆయుష్‌లో పోలీస్ డిపార్ట్‌మెంటు, ఎంఆర్ఓ డిపార్ట్‌మెంట్, ఆర్‌డీఓ డిపార్ట్‌మెంటు అన్ని డిపార్ట్‌మెంట్‌లకి సర్క్యులేషన్ పాస్ చేసినారు. ఏమని యోగా ప్రతి ఒక్క చోట జరగాలని. కానీ మనది మెడిటేషన్. యోగా అనేది వాళ్ళకి తెలీదు. దాంట్లో తుడాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలా అయితే నన్ను తీసుకెళ్ళి సార్ ఈ మాదిరి మా దాంట్లో యోగా చెప్పాలంటే, మాది యోగా కాదు మెడిటేషన్ అయ్యా అని చెప్పాను. ఏదో ఒకటి రాండి సార్ మా తుడా వాళ్ళు పిలుస్తున్నారు సెక్రటరీ గారంటే, తుడా సెక్రటరీ దగ్గర అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని అంటారు ఈడ తుడా అంటే. ఆయన దగ్గరికి పోవడమే సార్ మాకు ఇన్‌స్ట్రక్షన్స్ కావాలా? మాకు పైనుంచి వచ్చుండాది ఈ మాదిరి సీఎం, డిప్యూటీ సీఎం దగ్గర. మాకు ఈ మాదిరి పలానా పలానా సో అండ్ సో అని చెప్తే అప్పటికప్పటికే నేను ఇమ్మీడియేట్‌లీగా కొద్దిమంది యోగా మాస్టర్స్‌ని, పతాంజలి వాళ్ళందరినీ ఒక 40 మందిని టీమ్‌ని సెట్ చేసి ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌లోనూ యోగా జరిపించేటట్టు, ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌లోనూ మెడిటేషన్ గూడా చేపిచ్చేదానికి అంటే నాకు గురువు గారిచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్ నాకెలా ఉపయోగపడింది అనేదిని దీని నిదర్శనం. అన్ని డిపార్ట్‌మెంట్‌లో ఈరోజు యోగా, ధ్యానం అనేది తిరుపతిలో జరుగుతా ఉంది. దేవస్థానంలో గూడా మనం చేపిస్తున్నారంటే సారు నేర్పించినటువంటి అడ్మినిస్ట్రేషనే. దానివల్ల ఈరోజు మనం చేస్తున్నాము. అలాగే రామచంద్ర మిషన్ అంటే ఇక్కడ నేను ఎక్కడ ఎవరిని వ్యతిరేకించడం లేదు. గవర్నమెంటు ఒక ప్రతిపాదన పంపించింది ఇన్విటేషన్ ద్వారా. ఏమనంటే ఈషా ఫౌండేషను, రామచంద్ర మిషన్ వీళ్ళిద్దరిని సర్క్యులేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా గూడా యోగా, మెడిటేషన్ చేపిండి అనేసని ఒక జీవో పాస్ చేసి వదిలింది కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు పిలిచినప్పటికే కలెక్టర్ గారితో మొన్న నేను కలవడం జరిగింది. కలెక్టర్ గారిని. కలిసి సార్ యోగా పైన అందరూ చేస్తున్నారు. అలాగే మెడిటేషన్ పైన కూడా మేము చేస్తున్నాము. అలాగే మీరు ఈషా ఫౌండేషన్ వారికి గాని, అలాగే రామచంద్ర మిషన్ వారికి కూడా ఇచ్చారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాం సార్. మా గురించి కూడా మీరు ఓ తూరి ఎంక్వైరీ చేయండి సార్ అనేసని మన దగ్గర ఉన్నటువంటి కొన్ని కావాల్సినటువంటివి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి అంతా చెప్పిన తక్షణమే ఇమ్మీడియేట్‌గా అక్కడ సీసీని పిలిచి కలెక్టర్ గారు సీసీని పిలిచి, "అయ్యా! ఈ మారి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ వాళ్ళు కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారంట కదా! వాళ్ళకెందుకు రిస్ట్రిక్షన్స్ వాళ్ళకెందుకు మనం ఇవ్వలేకపోతున్నాం" అని అడిగితే, "సార్ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు ఈ 2 సంస్థల మీదే వచ్చాయి. కాబట్టి మనం ఈ సంస్థల వరకే మనం వాళ్ళకి అవకాశం ఇచ్చాం సార్" అంటే, "ఇప్పటివరకు 40 రోజులుగా వాళ్ళు చేస్తున్నారు కదా! వాళ్ళకి ఏం సంజాయిషి ఇవ్వాలి మనం చెప్పనంటే" కామ్ అయిపోయినాడు సీసీ. ఇమ్మీడియేట్‌లీగా ఈరోజు తెల్లవారితోనే కలెక్టర్ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ కూడా
తిరుపతిలో గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో వీళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి యోగాతో పాటు ధ్యానం చేయించాలని ఈ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మన తిరుపతి కలెక్టర్ గారు. ఇదంతా మనకు ఎక్కడి నుంచి వచ్చింది? పత్రి సార్ నేర్పించినటువంటి అడ్మినిస్ట్రేషనే. కాబట్టి పత్రి సార్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో, ఎఫ్ అనే అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో, ఆ తర్వాత ఉండేది జి. ఆ జి ఎవరంటే గాడ్. వాళ్ళు ఎవరంటే మనమేనేసి అని ఆ రోజే పత్రి సార్ మనకు చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు వెంకట గారికి కూడా అడ్మినిస్ట్రేషన్ ఆయన చేతిలో ఉంది కాబట్టి పిఎంసి ఎలా అయితే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎలా అయితే ముందుకు పోతా ఉందో, జీతవనంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా అయితే అన్ని కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాయో, అలాగే కర్తాల్లో జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన చక్రాలు, మహాయజ్ఞాలు, మహిళా ధ్యాన చక్రం ఎలా అయితే ముందుకు పోతా ఉందో, అలాగే వెంకట గారు పెడుతున్నటువంటి ఒక ఫిలిం అద్భుతంగా నవ్వుతో నా భవిష్యత్తుగా జరిగేస్తుంది. దానికి కావాల్సినటువంటి ఏదన్నా మా అవసరం కూడా ఎంతవరకు ఉంటుందో అంతవరకు మేము కూడా సపోర్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. నాకు ఈ జూమ్ లో అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాస్టర్ కి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. Thank you very much, sir, for your wonderful session, sir, and wonderful wisdom sharing, sir. Thank you, sir. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సంగీత్ బాబు గారు, అద్భుతం మీ అనుభవాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ గా చెప్పారు. థ్యాంక్ ఎస్ యూ సార్, వెంకట గారు. నేను తిరుపతి వస్తాను సార్, కొంచెం తిరుపతిలో ఉన్న మాస్టర్స్ అందరినీ కలుద్దాం మీ ఆధ్వర్యంలో. తప్పకుండా మీరు ఒకవేళ వచ్చేటట్టుగా ఉంటే సార్ 6వ తేదీ వీలైతే 6వ తేదీరా ఓకే సార్. వెంకట్, సార్ 6వ చెప్పండి తేదీ సార్. వంశీ వస్తున్నాడు, క్లాస్ పెడుతున్నాము. అవునా సార్? 6వ ఓకే తేదీ సార్. వంశీది క్లాస్ పెడుతున్నాం తిరుపతిలో. సరే అటు సార్, నుంచి 6వ 7 తేదీ మేమందరం వస్తాను. జీతవనం వెళ్తాము. సరే 6వ సార్. తేదీ వచ్చినామంటే ఆ రోజు అనౌన్స్మెంట్ ఉంటుంది, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కొద్దిమందిని వీపీని కూడా పిలుస్తా ఉన్నాము. మీ యొక్క ప్రోగ్రామ్ కూడా ఆడ ఇంటి అన్ని అందుతుంది. తప్పకుండా సార్, అట్లాగే చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం గారు మరి పోరాడి క్లాస్ పెట్టించినందుకు ఆ మేడం కూడా ఒక ధన్యవాదాలు. మేడం పేరు మర్చిపోయాను. ఇందుమతి గారు, sir. ఇందుమతి మేడం చాలా చక్కగా 3 రోజులు ఫైట్ చేశారు మేడం. మీకు మరి ఒక తూరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు కూడా అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎట్లానేం లేదు మేడం, 21వ తేదీ యోగా డే కదా, అవును సార్, రేపులా ఎల్లుండు. అవును. మాకు ప్రోగ్రామ్స్ ఫుల్ గా పెట్టుకున్నాం ఇక్కడ తిరుపతిలో. చాలా అంటే ఇప్పుడు 8 గంటలకు కూడా ఒక మీటింగ్ సంకల్ప హాస్పిటల్లో, ఒక మీటింగ్, గవర్నమెంట్ మీటింగ్ అట్లా. అందుకని ఓకే ఓకే మేడం, మళ్ళీ కలుద్దాం. అవును సార్, మీ బిజీ స్కెడ్యూల్ లో కూడా అది ఒప్పుకొని వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అనేది మాకు తెలియాలి కదండి సార్. ఈ సందర్భంగా కూడా మేము తెలుసుకున్నాం మరి మీ ద్వారా. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. ఎస్ మాస్టర్స్, ఇది ఇవాల్టి కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ మాస్టర్స్. మళ్ళీ రేపటి కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ఎపిసోడ్స్ అన్ని పత్రిజీ ఫిలిమ్స్ అన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీక్షించవచ్చు మాస్టర్స్. శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు పత్రిజీ ఫిలిమ్స్ ని కూడా అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. ఇంకొక ముఖ్యమైన విషయం, మనకి ఆగస్టు 15వ తారీఖు పత్రి సార్ ఆదేశానుసారంగా మనకి పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వారు ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టడం జరిగింది మాస్టర్స్. ఆ ప్రోగ్రామే సత్యమేవ జయతే, హింసా చోడో హంసా పకడో. ఇది పూర్తిగా పత్రి సార్ ఆదేశానుసారంగా జరుగుతుంది మాస్టర్స్. ఆగస్టు 15వ తారీఖు సాయంత్రం 7 గంటల నుంచి మొదలై ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు ధ్యానం అనేది 24 గంటలు ఓన్లీ ధ్యానం అనేది జరుగుతుంది మాస్టర్స్. ఇందులో 48 కంట్రీస్ నుంచి 3000 మంది మాస్టర్స్ పాల్గొనడం జరుగుతుంది మాస్టర్స్. 1 కోటి మందితో ధ్యానం చేయించాలని పత్రి సార్ ఆదేశించడం జరిగింది. 15వ తారీఖు 7 గంటలకు మొదలై 16వ తారీఖు 7 గంటల వరకు ఉంటుంది మాస్టర్స్. మనందరం కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని
ఆ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. నమస్తే. బాయ్.